విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న దారుణ ఘటన. మండల పరిషత్ కార్యాలయం వద్ద బహిరంగ ప్రదేశంలో ప్రసవమైన గిరిజన మహిళ. 7వ ఆడబిడ్డకు జన్మనిచ్చిన గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి అక్కేన వలస గిరిజన గ్రామానికి చెందిన దుబ్బాక పార్వతి. విషయానికి తెలుసుకున్న స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బొబ్బిలి సామాజిక ఆసుపత్రికి తరలింపు. ఆవిడకి 5 పాపలు 2 బాబులు. ఇందులో విచిత్రం ఏమిటంటే తల్లిని ప్రసవం చేసినది పెద్ద కూతురు. దుప్పాటి పార్వతిని ట్రైబల్ పీపుల్ 6వ కాన్పు అమ్మాయి. ఆవిడేంచో రొంపిల దగ్గర తోటల్లో పనిచేసుకుంటున్నారు వాళ్ళు, పామాయిల్ తోటల్లో. ఈరోజు ఆవిడకి నొప్పి అనిపిస్తే, నొప్పులు వస్తున్నాయి అనిపిస్తే వాళ్ళ పెద్ద అమ్మాయితోటి ఎవరిని కూడా ఇన్ఫామ్ చేయకుండా మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరికి కూడాను ఆ పెద్ద అమ్మాయిని తీసుకొని ఆటోలో బయలుదేరి వస్తుండగాను కాంప్లెక్స్ దగ్గర దిగిపోయారంట. కాంప్లెక్స్ దగ్గర దిగిపోయిన తర్వాత అక్కడ నొప్పులు వచ్చి అక్కడ డెలివరీ అయితే, ఆ డెలివరీ అయిన తర్వాత మన ప్రెస్ సోదరులు చూసి 108కి ఫోన్ చేసి బొబ్బిలి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడైతే మేము ప్లసెంట్ అని డెలివరీ చేసాం. తల్లి పిల్లిద్దరూ క్షేమంగా ఉన్నారు. తల్లి కూడా బాగానే ఉంది, 6వ కాన్పు అయినా కూడా తల్లి బాగానే ఉంది, ఎక్కువ బ్లీడింగ్ ఏం లేదు. బేబీ కూడా బాగానే ఉంది, పాత ఒక 3 కేజీలు పుట్టింది, పాప పుట్టింది. వాళ్ళు ఏంటంటే అవగాహన లేకుండా అంతవరకు ఆటోలో వచ్చి కాంప్లెక్స్లో దిగిపోయి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా బాగున్నాం. అయినా దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. తల్లి పిల్లిద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి పూర్తిగా రికవర్ అయినంత వరకు వారం 10 రోజులైనా 2 వారాలైనా ఇక్కడ హాస్పిటల్లో ఉంచి మేము సరైన ట్రీట్మెంట్ ఇస్తాం. తల్లికి కూడాను మంచి పౌష్టికాహారం ఇస్తాం, ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం. పిల్లలకు కూడా సరిపడా 0 డోసులని, ఇమ్యునైజేషన్ని పిల్లలకు కూడా ఇస్తాము. వాళ్ళందరినీ కూడా మేము శుభ్రంగా చూసుకొని వాళ్ళు రికవర్ అయినంత వరకు ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఏ పథకాలు వస్తాయి అవి కూడాను అందజేయడానికి మేము ట్రై చేస్తాం.